ఈరోజు సోషల్ మీడియాలో నిజానికి జరుగుతున్నటువంటి ప్రచారాలే కానివ్వండి, మిగతా అంశాలు సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ కొంత పొలిటికల్ కంటెంట్ విషయంలో ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, అట్లానే ప్రజాక్షేత్రంలో లేనటువంటి మహిళల్ని కించపరుస్తూ రాస్తున్నారనడం నిజానికి అభ్యంతరకరం. దీన్ని అన్ని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. అంటే ఒక విభజన రేఖ అనేది ఉండాలి. జర్నలిస్టు ముసుగులు బూతులను పెట్టడానికి, అలాగే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా, అంటే ఒక మహత్తర తెలంగాణ ఉద్యమం సాగింది. అంతకు ముందు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం సాగింది. ఏ ఉద్యమాల్లోనైనా, ఏ పోరాటంలోనైనా, ఏ సభ్య సమాజంలో మహిళల్ని బూతులు తులనాడుతూ ఎప్పుడు మనం కంటెంట్లు పెట్టలేదు. ఇది ఏ సంస్కృతి దీన్ని ఆమోదించదు. ఇంత దుర్మార్గమైనటువంటి ఈ సంస్కృతికి చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక మీడియా కౌన్సిల్ లేదా ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిషన్ రావాల్సినటువంటి అవసరం ఉందని, నియంత్రణ స్వీయ నియంత్రణ రెండూ అవసరమని, ఇట్లాంటి కంటెంట్ వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని, అలాగే నిజమైనటువంటి జర్నలిస్టులకు కూడా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా అనేక మంది వక్తలు దాదాపు ఒక 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ఇలాంటి చర్చలు మరిన్ని సాగి ఒక అభిప్రాయానికి సమాజం రావాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు చాలామంది నికర్స్ అయిన జర్నలిస్టులు, ఇదే యూట్యూబ్లో పనిచేసే జర్నలిస్టులు కానీ, సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కానీ ఎన్నో స్కామ్లు, ఎన్నో విధాల అంటే సొసైటీకి యూజ్ అయ్యే విషయాలను బయటికి పెట్టారు. సో ఈ కొంతమంది ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే వచ్చి సోషల్ మీడియాని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళ వల్ల అందరి జర్నలిస్టులను అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నిజానికి ఇల్లున్నాయని, ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇంటికి తగలబెట్టడం అనేది సమంజసం కాదనేది అందరి అభిప్రాయంగా ఉన్నది. సోషల్ మీడియా ఉండాల్సిందే. సోషల్ మీడియాలో ఒక బూతు పదజాలంతో, లేకపోతే తప్పుడు కంటెంట్లు, లేకపోతే ఫేక్ న్యూస్లతో సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాతో నిలబడ్డ వాళ్ళు, యాంటీ సోషల్ మీడియాగా మారినటువంటి వాళ్ళు, ఈ విభజన రేఖను తీసుకొచ్చి వీళ్ళలో వాళ్ళెవరు వీళ్ళెవరని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజ హితం కోసం, సమాజంలో చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి శక్తుల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ పక్షాన నిలబడాలని మనం అందరం కోరుతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.